ఎలా ఉందన్న మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి 9 నెలలు అయింది. ఊహించని విధంగా ఆంధ్రాలో 164 సీట్లు కని విరగని విని ఎరగని రీతిలో వచ్చాయి ఆయనకి. ఎలా ఉందన్న పరిపాలన? సూపర్గా ఉంది. ఆ, అంతా మంచిగా ఉంది. ఆ, ఓకే. మరి రైతులకు కొంచెం ఇబ్బందిగా ఉంది అంటున్నారు అన్న ధర. ఇప్పుడు చెప్పినోడు ఆ, మా మిరగాయలు నేను 25,000 పడ్డాయి. 25,000 ఆ, నిజంగానే? నిజంగానే క్వింటా ఒక క్వింటా పొగాకు పోతేనే 17,000 18,000 పడుతుంది. 17,000-18,000. ఉమ్. నిజంగానే కొంటున్నారా అసలుకి? కొంటున్నారు. కొంటలేదని ఎవరు చెప్పారు? మరి కొంతమంది రైతులేమో అసలు ధరలు లేవు 12,000 అంటున్నారు, 13,000 అంటున్నారు. వాళ్ళదే మా మొత్తం పడ్డాయి. మొత్తం పడ్డాయి. ఆ, ఆ. అంతే మరి. లేదులేనా మీరు తమాషాలు ఆడుతున్నట్టు. తమాషా కాదు పాడు కాదు, మాయ పడ్డాయి. ఒకటితో నాకెందుకు, మీకైతే పడ్డాయి రేట్లు. మాయకు పడ్డాయి. రైతు అయితే ఇంక ఈసారి సెట్ అయిపోయినట్టు అసలుకి తిరుగులేదు. తిరుగులేదు. ఇంక సంక్షేమాల సంగతి ఏంటంటారన్న రైతులకు? ఇంక అన్నీ వచ్చినాయి నాకు. ఆ, తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్నారు. ఎంతమంది ఉంటారన్న మీకు? మాకిద్దరు. ఇద్దరు. ఎంత వచ్చాయి? ఇద్దరికే వచ్చినాయి. 15 వచ్చినాయి. ఇద్దరికి 30,000 వచ్చినాయి. 30,000 వచ్చాయి. మరి ఇంట్లో లేడీస్ ఉంటారు కదా? 18,000 కూడా వచ్చాయి. 1,500 కదా నెలకి మొత్తం కలుపుకుంటే. మొత్తం కలుపుకుంటే. అంటే సంవత్సరం ముందే ఇచ్చారా?